టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ముందు అల్లాహు అక్బర్ అని నినదించిన జిప్ లైన్ ఆపరేటర్కు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడి తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారులు సమన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే జిప్ లైన్ ఆపరేటర్ను ప్రశ్నించనున్నారు. రిషి భట్ అనే పర్యాటకుడు జిప్ లైన్ పై ప్రయాణిస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ వీడియోలో ఆయనకు తెలియకుండానే ఉగ్రదాడి రికార్డైంది. దాడికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని నినదించడం ఆ వీడియోలో రికార్డైంది. ఈ వీడియోను భట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపరేటర్ అల్లాహు అక్బర్ అన్న వెంటనే ఉగ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. జిప్ లైన్ ఆపరేటర్ తొలుత అల్లాహు అక్బర్ అని అనలేదని, తాను జిప్ లైన్లో ఉన్నప్పుడు ఆపరేటర్ 3 సార్లు అల్లాహు అక్బర్ అని అన్నాడని, ఆ తర్వాత కాసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయని భట్ గుర్తు చేసుకున్నాడు. కాల్పులు జరిగినట్టు తెలుసుకోవడానికి తనకు 15 నుంచి 20 సెకండ్ల సమయం పట్టినట్టు పేర్కొన్నాడు. తాను వీడియో తీస్తుండగా వెనుకనున్న పర్యాటకుల్లో ఓ వ్యక్తి కింద పట్టడంతో ఏదో జరిగిందని అర్థమైందన్నాడు. ఆ వెంటనే తాను జిప్ లైన్ రోప్ను ఆపేసి 15 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకేసినట్టు చెప్పాడు. ఆ వెంటనే భార్య కుమారుడితో కలిసి పరుగులు తీశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య కుమారుడితో కలిసి అక్కడి నుంచి బయటపడాలని మాత్రమే అనుకున్నానని వివరించాడు. పహల్గామ్ ఉగ్రదాడిపై లోక్సభ